ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. అటువంటి వ్యవస్థ వల్ల కోవిడ్ సమయంలో చక్కటి సేవను ప్రజలకు అందించారు. ప్రతి 50 ఇళ్లకు వాళ్ళ యొక్క బాగోగులు సంక్షేమం చూడటానికి వాలంటీర్ల యొక్క పాత్ర చాలా క్రియాశీలకం, విశేషం. అటువంటి గ్రామ పట్టణాల్లో ఉండే వాలంటీర్ల గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వస్తే వాలంటీర్ల పోస్టులు రద్దు చేస్తారనే దుష్ప్రచారము, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాము, మీరు ఎటువంటి అపోహలకు గురి కావద్దు, తప్పుడు ప్రచారాన్ని నమ్మద్దు, ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా ఎవరి పక్కన ఒరగకుండా మీ ధర్మము మీరు నిర్వర్తించండి అని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు కూడా జారీ చేసింది. కనుక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తూనే ప్రజల సంక్షేమం కొరకు వారికిచ్చే గౌరవ వేతనం చాలా కొద్ది. ఒకానొకప్పుడు ఆశా వర్కర్లకు చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవారు. ఈరోజు ఆశా వర్కర్లు గౌరవప్రదంగా వాళ్ళు వేతనాన్ని పొందడం అనేది విశేషం. అలాగే వాలంటీర్లు అనేది ఒక మంచి వ్యవస్థగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ విశ్వసిస్తున్న తరుణంలో ఈ జరుగుతున్న దుష్ప్రచారాన్ని వాలంటీర్లు ఎవ్వరూ కూడా నమ్మవలసిన అవసరం లేదు. అలాగే గ్రామ సచివాలయాలు ఏర్పాటు కాబడి పట్టణాల్లో వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో రాత పరీక్ష ద్వారా ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ల ఆధారంగా వాళ్ళ నియామకాలు జరిగినాయి. వాళ్లను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రొబేషన్ కూడా డిక్లేర్ చేశారు. కనుక గ్రామ సచివాలయము, వార్డు సచివాలయంలో పనిచేసే వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది ఏమాత్రం ఆందోళనకు గురి కావలసిన అవసరము లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా గ్రామ సచివాలయ సిబ్బందిని, వార్డు సచివాలయ సిబ్బందిని కొనసాగించుతానని ఆయనే ప్రకటించడం జరిగింది. వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కట్టుబడి ఉన్నదని పదే పదే చంద్రబాబు నాయుడు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెబుతున్న విధముగా వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాదు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు యథాతథముగా కొనసాగుతాయి. ఉద్యోగ భద్రత గురించి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈనాడు అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. పేదవాళ్లకు, తెల్ల కార్డు ఉన్న వారికి అమలయ్యే సంక్షేమ పథకాలు ఏవి కూడా ఆగవు. అదేమి జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ వారు జేబులో డబ్బులు, వాళ్ళ తాత ఆస్తులు అమ్మి మనకేమి ఇవ్వటం లేదు. ఇది ప్రజలు పన్నుల రూపాన కట్టిన డబ్బుతో ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కనుక ఏ ఒక్క సంక్షేమ పథకము కూడా నిలుపుదల చేయటం అనేది జరగదు.
ప్రభుత్వములో ఒక్కసారి మొదలుపెట్టిన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయి. చంద్రబాబు నాయుడికి ప్రభుత్వములో ఆదాయం ఎలా పెంచాలో ఆయనకు అవగాహన ఉన్నది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోగానే టాటాలు, బిర్లాలు, రిలయన్స్ వాళ్ళు, అదాని వాళ్ళు లాంటి అనేక మంది వందలాది స్వదేశ విదేశ పెట్టుబడిదారులు క్యూ లైన్లో నిలబడి మేము పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడతాం, విశాఖపట్నానికి వస్తాం, రాజమండ్రికి వస్తాం, అమరావతికి వస్తాం, తిరుపతికి వస్తాం, కర్నూలుకి వస్తాం అని చెప్పి అనేక మంది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా దక్షతను పరిశీలించి మనకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. నిరుద్యోగ యువతకు ఒక మంచి శుభవార్త. హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఐటీ రంగం అభివృద్ధి చెందిందో అదేవిధంగా అమరావతి, విశాఖ, తిరుపతి ఇటువంటి నగరాలలో ఐటీ పరిశ్రమలను ఆహ్వానించి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఆయన వ్యూహరచన చేయడం జరిగింది. 50 ఏళ్లకే బీసీలకు పింఛను, తర్వాత పింఛను మొత్తము కూడా 4,000 రూపాయలకు పెంచటం. నెలకు 4,000 రూపాయల పింఛన్ని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, వికలాంగుల పింఛన్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆయన జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై నెల నుంచే 4,000 రూపాయల పింఛన్ అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. కనుక ఇప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని 50 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్న తరుణంలో ప్రజలు కావాలి కావాలి, చంద్రబాబు కావాలి, పోవాలి పోవాలి, జగన్ పోవాలి అంటున్న తరుణంలో ప్రజానాడి, ఓటర్ల నాడి జనసేన, తెలుగుదేశం, బీజేపీని కూటమిని గెలిపించాలనే దిశగా అడుగులు వేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించడానికి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆయన ఖరాఖండిగా జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించిన వ్యక్తే. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం చవి చూడబోతా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాదు అని ఆయన పత్రికాముఖంగా కూడా ప్రకటించిన తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అనేక మంది పార్టీ వీడి తెలుగుదేశం, జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే 6 ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ, జనసేనలో చేరటం విశేషం. ఓటింగ్ జరిగే సమయానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయి సీట్ ఇచ్చినా కూడా పోటీ చేయమనే పరిస్థితి ఉత్పన్నమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.